హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్లో దొరికే దమ్ బిర్యానీ కంటే ఇంకా చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇక్కడ చూడండి, బిర్యానీ ఎంత చక్కగా, ఎంత పొడి పొడిగా ఉందో. ఈ విధంగా మనం ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ విధంగా కేజీ చికెన్ తీసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండి, పసుపు పొడి. 1 స్పూన్ ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హైదరాబాదీ దమ్ బిర్యానీ మసాలా పౌడర్ తీసుకున్నానండి. మీరు వేరే మసాలా, గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 లెమన్ అండి. ఇక్కడ చూడండి, నేను పెద్ద సైజు లెమన్ తీసుకున్నాను. మీరు చిన్నవైతే 2 తీసుకోండి. జ్యూస్ తీసి గింజలు లేకుండా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ 3 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులో 3 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. పెరుగండి, 3 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. వాటర్ ఏం పోయొద్దు, జస్ట్ పెరుగు అండ్ లెమన్ జ్యూస్ చాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఈ విధంగా మ్యారినేషన్ చేసి 2 అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఇప్పుడు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మ్యారినేషన్ చేస్తే 2 అవర్స్, మినిమం 2 అవర్స్ అండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. నెక్స్ట్ మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి. రైస్ రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు రైస్ నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ బాసుమతి రైస్ తీసుకున్నాను. రైస్ని శుభ్రంగా కడిగి కొంచెం నీళ్లు పోసుకొని పక్కన ఒక అరగంట వరకు మనం నానబెట్టుకుందాం. బిర్యానీకి మినిమం అరగంట వరకైనా నానాలండి. రైస్ నానితేనే బిర్యానీ కూడా టేస్టీగా ఉంటుంది, రైస్ కూడా బాగుంటాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా నీళ్లు పోసుకొని ఒక అరగంట వరకు మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం రైస్ రెడీ అరగంట తర్వాత మనం రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కడాయిలో 2 లీటర్స్ నీళ్లు పోసుకున్నానండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ 2 దాల్చిన చెక్క అండి, 2 దాల్చిన చెక్క వేసుకోండి. కొన్ని బిర్యానీ ఆకులు, ఒక 4-5 బిర్యానీ ఆకులు వేసుకోండి. నెక్స్ట్ ఇందులో కొంచెం బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, ఇలాచీ అవన్నీ ఉంటాయి కదండి, షాజీరా, ఇలాచీ అవన్నీ కూడా ఉంటాయి ప్యాకెట్లో, అది కొంచెం ఇందులో వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 ఇలాచీ అంటే ఏలకులు. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంట కొంచెం పెద్దదిగానే హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ మరో స్టవ్ మీద మనం బాణలి పెట్టుకుందాం చికెన్ ప్రిపరేషన్ కోసం. ఇప్పుడు ఇందులో 50 గ్రామ్స్ ఘీ వేసుకున్నాం. నెక్స్ట్ ఇందులో దాల్చిన చెక్క, కొంచెం పెద్ద ఇలాచీ, కొన్ని బిర్యానీ ఆకులు, బిర్యానీ దినుసులండి కొంచెం వేసుకోండి, సరిపోతుంది, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఈ విధంగా వేసుకొని కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారా, పక్కన మనకు వాటర్ బాగా మరిగిపోతున్నాయి రైస్ ప్రిపరేషన్ కోసం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని ఈ విధంగా వేసేసుకుందాం. రైస్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 70 to 80% ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా మనం చేతిలో పట్టుకుని ఇలా తుంచినప్పుడు అవి 2గా ఇరిగిపోయినట్టు అనిపిస్తుందండి. అప్పుడు మనకు రైస్ రెడీ అయ్యిందని అర్థం.
75% ఉడికినా సరిపోతుంది. 70-80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ రైస్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా రైస్ స్ట్రైనర్, ఇక్కడ నేను చూపించాను కదండి, అటువంటి రైస్ స్ట్రైనర్లో ఈ రైస్ని వేసేసుకుందాం నీళ్ళంతా పోయే విధంగా. ఇప్పుడు మన ఆనియన్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇంకొంచెం బ్రౌన్గా ఫ్రై చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీకి ఆనియన్ బ్రౌన్గా ఉంటేనే బాగుంటుందండి. బిర్యానీ టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇంకొంచెం బ్రౌన్ అయినా కానీ ఇంకా బాగుంటుంది. మరి అలా అని మరీ బ్లాక్గా మార్చేయొద్దు, జస్ట్ బ్రౌన్గా అయితే సరిపోతుంది. ఈ విధంగా అండి. ఇప్పుడు ఇందులో టొమాటో పీసెస్, నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నాను. దమ్ బిర్యానీకి చిన్న చిన్న టమాటాలు 2 తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఈ విధంగా టొమాటోస్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి, వాటర్ ఏం రాకుండా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ కోకోనట్ పేస్ట్ అండి, కొబ్బరి పేస్ట్. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దాన్ని ఈ విధంగా 3 స్పూన్స్ వేసుకుంటే బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్గా బిర్యానీ టేస్టీగా రావాలంటే మెయిన్ టిప్ ఇదే అండి. పచ్చి కొబ్బరిని ఈ విధంగా మిక్సీకి వేసి ఒక 3 స్పూన్స్, మినిమం 3 స్పూన్స్ అయినా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 3 గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకుందాం. ఆల్రెడీ మనం 3 రైస్లో వేసినాం కాబట్టి ఇక్కడ మనం ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం చికెన్ వేసేసుకుని వాటర్ కొంచెం కూడా పోయొద్దండి, మొత్తం చిన్నగా ఈ విధంగా కలుపుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేయండి. సన్నని మంట మీద చికెన్ ఉడికితే టేస్టీగా ఉంటుంది. వాటర్ అవసరం లేదు, వాటర్ ఆటోమేటిక్గా అందులోనే వచ్చేస్తాయండి చికెన్లో. ఎందుకంటే మనం కర్డ్ వేసున్నాం, లెమన్ జ్యూస్ వేసున్నాం కాబట్టి వాటర్ మనకు అందులోనే వస్తాయి. ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది, టేస్టీగా ఉంటుంది కూడా. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సన్నని మంట మీద ఇదే విధంగా మీరు ఒక 5-10 మినిట్స్ వరకు సన్నని మంట మీదనే ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ కొంచెం వాటర్ వచ్చేసాయి. ఈ విధంగా చిన్నగా ఇదే విధంగా మనం కొంచెం కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ కింద అడుగు అంటుతుంది, అడుగు అంటకుండా ఈ విధంగా మనం చూసుకుంటూ ఉందాం. చూస్తున్నారు కదండి, ఏ విధంగా మన చికెన్ రెడీ అవుతుందో. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ ఈ విధంగా మూత పెట్టి ఉంచేద్దాం. ఇప్పుడు చూడండి, చికెన్లో ఇంకొంచెం వాటర్ వచ్చున్నాయి కదా. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా కానీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. వాటర్ అస్సలు అవసరం లేదండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చేసిందో మన చికెన్. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అండ్ పుదీనా ఈ విధంగా వేసుకుందాం. కొంచెం వేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం చిన్నగా ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకుందాం. ఇందులోనే వాటర్ వచ్చేస్తాయండి, మొత్తం చికెన్ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఒకసారి మనం చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చూస్తున్నారా, చికెన్ అయితే ఉడికింది. ఇంకొక 2 నిమిషాలు మనం ఇదే విధంగా మూత పెట్టి ఉంచేద్దాం.
సన్నని మంట మీదనే ఉంచండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే చికెన్ బాగా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మూత పెట్టేయండి ఒక 2 నిమిషాలు. తర్వాత మనం చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మన చికెన్ రెడీ అయిపోయిందండి. బిర్యానీకి కావలసినటువంటి చికెన్ రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక పనికి రానటువంటి ఒక ప్యాన్, దోశ ప్యాన్ ఉంటుంది కదండి, అలాంటిది ఒకటి పనికి రానివి ఏదైనా ఉంటే స్టవ్ మీద పెట్టేసి దాని మీద మనం బిర్యానీ కడాయి పెట్టేసుకుందాం. బిర్యానీ దమ్ చేసుకోవడానికండి ఇది. ఇందులో ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకుందాం, కింద అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చికెన్, మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఈ విధంగా కింద ఒక లేయర్ వేసుకుందాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి మీకు బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని మీద ఒక లేయర్ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని ఈ విధంగా వేసుకుందాం. ఒక లేయర్ వేసుకోండి. చూస్తున్నారా ఈ విధంగా. ఇప్పుడు దీని మీద మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా అండి ఈ విధంగా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువగానే కట్ చేసి పెట్టుకోవాలండి మనం. ఇప్పుడు దీని మీద కొంచెం గరం మసాలా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఈ విధంగా చల్లుకోండి. ఇప్పుడు దీని మీద మరోసారి చికెన్ని ఇదే విధంగా వేసుకుందాం, మరో లేయర్. బిర్యానీ ఎప్పుడు ఒకేసారిగా అలా వేసుకోకుండా ఈ విధంగా 2-3 లేయర్లుగా వేసుకుంటే చక్కగా ఉంటుందండి. బిర్యానీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారా, దీని మీద నేను మరో లేయర్ రైస్ వేస్తున్నాను. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ మనం రైస్లో చూడండి ఈ విధంగా ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు అదే విధంగా దీని మీద మనం కొత్తిమీర, పుదీనా అండ్ గరం మసాలా పౌడర్ కొంచెం ఒక 1/4 స్పూన్ సరిపోతుందండి, ఈ విధంగా చల్లుకోండి. ఇప్పుడు దీని మీద మిగిలిన చికెన్ కూడా వేసేసుకుందాం. ఇక్కడ నేను 3 లేయర్స్గా వేస్తున్నానండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా చికెన్ మొత్తం కూడా వేసేసుకుందాం. దీని మీద మిగిలిన రైస్ ఈ విధంగా వేసేసుకుని ఇప్పుడు మనం ఒక 3 స్పూన్స్ ఘీ వేసుకుందాం. 3 స్పూన్స్ ఘీ వేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు దీని మీద కొత్తిమీర కొంచెం మిగిలింది చల్లేసుకుందాం. ఇక్కడ నేను కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నానండి, ఒక 50 గ్రామ్స్ తీసుకొని. మీరు ఇవి ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. బిర్యానీ టేస్టీగానే ఉంటుంది, ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో మన బిర్యానీ. చిన్నగా కలుపుకొని చూద్దాం ఏ విధంగా వచ్చిందో. చూస్తున్నారు కదండి, చక్కగా ఈ విధంగా రెడీ అయింది. ఇంకొక 5 మినిట్స్ అలా మనం సన్నని మంట మీదనే ఉంచేద్దామండి. ఇంకొంచెం దమ్ అయితే ఇంకా బాగుంటుంది. బిర్యానీ ఎంత దమ్ అయితే అంత బాగుంటుందండి. మనం ఫాస్ట్గా తీసేస్తే అంత బాగుండదు. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇదే విధంగా మీరు ఇంకొంచెం సేపు ఇంకొక 10 మినిట్స్ పెట్టేద్దాం. చూసారా మన బిర్యానీ ఎంత బాగా రెడీ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరో వంటతో మరో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీరు కూడా తప్పకుండా